నీకు తీసుకుంటే సమర్థత పెరుగుతూ ఉంటుందంట. ఎందుకు? దాంట్లో ఎన్నో గుణపాఠాలు నేర్చుకోండి, అనుభవం పెరుగుతూ ఉంటుంది. అందుకే ఆయన స్టార్టింగ్లో చెప్పినట్టే మంచి అనుభవం ఎప్పుడు వస్తుంది? తప్పులు చేసినప్పుడు. అర్థం కాల? అటు తప్పులు ఇప్పుడు చేస్తే గుడ్ జడ్జిమెంట్ గివ్స్, గుడ్ జడ్జ్ మంచి చేసినప్పుడు వస్తే అనుభవంతో వస్తుంది. మంచి అది అనుభవం ఎలాగే తప్పులు చేస్తుంటే వస్తుంది. కాబట్టి తప్పులు చేయండి. అందుకని మన అబ్దుల్ కలాం గారు అంటారు, కలలు కనండి, తప్పులు చేయండి, వాడు సరిదిద్దుకోండి, ఎదగండి, మానసికంగా పైకి ఎదగండి, ధైర్యంగా ఫేస్ చేయండి, అన్నీ సక్సెస్ అవుతారు మీరు అని చెప్తాడు. భలే చెప్తాను. అంటే ఎక్కడైనా సరే గుర్తుంచుకోండి అయ్యా, ఏనికి భయపడవు. అందుకే వివేకానంద మాట్లాడు, కరేజ్ ఈజ్ లైఫ్, ఫీర్ ఈజ్ డెత్. స్వామి నాకు తప్పుతాను, ఫెయిల్ అవుతాను, ఏమవద్దు, ఏమీ లేదు. తప్పులు చేయటం మానవ సహజం. తప్పు నుంచి నేర్చుకోండి, అనుభవంతో సక్సెస్ కాండి. అండ్ ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే ఐ కెన్ టెల్ యూ ఓన్లీ వన్ గుడ్ వర్డ్. ఎనీ పని చేసిన ఫస్ట్ ప్యాషన్, ఇంట్రెస్ట్ తీసుకోండి, తగ్గ ప్లానింగ్ చేసుకోండి. ప్లానింగ్ కమిట్మెంట్, ప్రిపరేషన్ కానీ దానికి కొద్దిగా పేషెన్స్ పెట్టుకోండి. లాస్ట్ పర్జీవరెన్స్. ఆ సేల్స్మెన్ లాగా పర్జీవరెన్స్ అంటే ఎన్నిసార్లు డౌన్ అయినా తప్పు ఉండదు. కెరటం నాకు ఆదర్శం అంటాడు స్వామి వివేకానంద. ఎందువల్ల ఆయన కింద పడితే ఇప్పుడు పైకి లెగుస్తుంది, మళ్ళీ కింద పడితే మళ్ళీ పైకి లెగుస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ దట్. కింద పట్ట పార్ట్ అండి, అక్కడే పడి ఉండి కూడా మలిచి లెగవమంటాడు. అందుకనే మీ ప్యాషన్ ఏది ఐడెంటిఫై చేసుకోండి. ఎక్కడెక్కడ మనం ఏముంది ప్యాషన్ అంటే, ఆ పని చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ నాకు క్రికెట్ ఇష్టం, నేను 5 గంటలు ఆడా, ఇంకో గంట ఆడాలనిపిస్తుంటుంది. అంటే అర్థమైంది, ఐఎమ్ ఎంజాయింగ్ ద గేమ్. 2, నేను టైర్డ్స్ ఆటలు అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ద గేమ్, నాకు అలసట ఉండదు ఎక్కువ. 3, వాళ్ళు ఓడిపోతా అని మళ్ళీ మరసోట ఆడతా, అంటే ఐ డోంట్ మైండ్ విన్నింగ్ ఆర్ లూజింగ్. కాబట్టి ప్యాషన్ ఐడెంటిఫై చేసుకోండి ఏరియా, దాంతో కృషి చేయండి, అనుభవించే సలహాలు తీసుకోండి, తప్పుల నుంచి నేర్చుకోండి, పాజిటివ్గా ఆలోచించుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్న స్కిల్స్ని, సంఘటన కాదు సారాంశం నేర్చుకోండి. మీకు అనెంటీగా మంచి మంచి ఆలోచనలతో మీరు ముందుకు ఎదుగుతారు. అనుభవాలతో సలహాలు తీసుకొని సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి.